పిల్లలు సరిగా వినలేకపోవడం, అంటే సరిగా వినపడట్లేదు, నాకు చెవంతా బ్లాక్ అయినట్టుంది ఇలా చెప్తారు. చాలామంది పాపం ఏదో వ్యాక్స్ ఉందనుకుని చెవిలో ఏవో డ్రాప్స్ వేస్తారు, కానీ దానివల్ల మనకి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదన్నమాట. చెవి చూస్తే అంతా క్లీన్గా ఉంటుంది, కానీ లోపల నుంచి ముక్కు నుంచి చెవికి వెళ్ళే దారి బ్లాక్ అవ్వటం వల్ల మనకి ఈ చెవి సమస్యలు ఏర్పడతాయి. సో ఎడినాయిడ్స్ వల్ల కేవలం బ్రీతింగ్ సమస్య ఒక్కటే కాకుండా చెవులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి రిపీటెడ్గా కోల్డ్స్ రావడం, దీనివలన కొంతమందికి ఆల్రెడీ అంటే జెనెటిక్గా, అంటే కొంతమంది ఆస్మానో లేకపోతే లంగ్కి లేదా ఈ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ రిపీటెడ్ కోల్డ్స్ వల్ల అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇటువంటి లక్షణాలని మనం ఎడినాయిడ్స్ ఉన్నాయని గుర్తించగానే దానికి ఫస్ట్ మీరు ఒక ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి దానికి తగిన సలహాలు తీసుకోవాలి. అంటే వీటిని ఏం చేస్తారు, జనరల్గా సాధారణంగా ఏంటంటే ఈ ఫస్ట్ స్టేజ్లో చూసినప్పుడు మనం దానికి కొన్ని రకాల రోజు సెలైన్ నేజల్ స్ప్రేస్ అంటాం, అంటే ముక్కు క్లీన్ చేసుకోవడానికి కొన్ని స్ప్రేలు ఇస్తాం, దాంతో క్లీన్ చేసుకోవటం. అలాగే కొన్ని రకాల ఎక్కువ హార్మ్ లేని, అంటే దానివల్ల మనకి హానికారకమైనవి ఏం కాదు కానీ స్టెరాయిడ్స్ అనే మందులు ఉంటాయి. ఆ స్టెరాయిడ్స్ కేవలం ముక్కులో ఇస్తామన్నమాట. సో చాలామంది అయ్యో స్టెరాయిడ్స్ అనే మాట వాడంగానే భయపడతారు, ఇలాగా దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుందండి, బాడీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అని. సో ఇవి ముక్కులో కేవలం వాడే స్టెరాయిడ్స్, దీనివల్ల పిల్లలకు కూడా ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వీటిని ఒక నెల రెండు నెలల వరకు కూడా ఈ వాడి దాని ద్వారా కూడా తగ్గకుండా అదే లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే ఈ 100లో 90 మందికి ఇలా మెడికల్గా తగ్గిపోతుంది. ఒక్క 10 మందికి మాత్రం ఒక్కొక్కసారి మనము సర్జరీ దాకా వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఎందుకు అంటే ఇవి ఇలాగే వదిలేస్తే చెవులు పూర్తిగా పాడైపోవడం, అలాగే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం, పిల్లలు సరిగా తినకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా కొంతమందికి ఎత్తుపళ్ళు అవి వస్తూ ఉంటాయి. అలాగే ఈ నోట్లో అంగిట్ ఉంటుంది కదా, ప్యాలెట్ అంటాం, అది కూడా రిపీటెడ్గా మౌత్ బ్రీతింగ్ చేయడం వల్ల డ్రై అయిపోవడం, దానివల్ల సోర్ థ్రోట్స్ అవి రావడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ రకంగా మనం ఎడినాయిడ్స్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత టాన్సిల్స్ గురించి వచ్చేసరికి, సో ఈ ఎడినాయిడ్స్ కిందనే టాన్సిల్స్ కూడా ఉంటాయి. మన పైన ముక్కు వెనకాతలు ఉండేవి ఎడినాయిడ్స్, దాని కిందనే ఉండేవి టాన్సిల్స్. సో టాన్సిల్స్ చెరుపక్కల ఉంటాయి, మనకి నోరు తెరవగానే చాలామందికి ఈజీగానే కనపడుతూ ఉంటాయి. చాలామంది టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయండి అందుకని చెప్పి తీపిచ్చేసే ఉంటారు. సో టాన్సిల్ సైజ్ అనేది అన్నిసార్లు ఇంపార్టెంట్ కాదు. అంటే సార్ టాన్సిల్స్ పెద్దగా ఉన్నంత మాత్రాన మనం తీసేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు సార్ టాన్సిల్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే ఒక్కొక్కసారి రిపీటెడ్గా పిల్లలకి ఫీవర్ వస్తూ ఉంటుంది, వచ్చి గొంతు నొప్పి వస్తుంది. సో ఈ ఎడినాయిడ్స్తో పాటే చాలామందికి కలిసి వచ్చేస్తుంటాయి అన్నమాట ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ కూడా. కొంతమందికి విడిగా ఓన్లీ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే మనం ఆ పర్టికులర్ కేస్ బేసిస్ మీద మనం చూసుకుని దాన్ని బట్టి ఏం చేయాలనేది ఆలోచించాలి. సో ఈ థ్రోట్ పెయిన్ లేదా టాన్సిల్ ఇన్ఫెక్షన్ని మనం టాన్సిలైటిస్ అంటారు, ఎక్యూట్ టాన్సిలైటిస్ అంటారు. ఈ ఎపిసోడ్స్ ఒక సంవత్సరంలో 6 to 8 ఎపిసోడ్స్, అంటే కనీసం 6 నుంచి 8 సార్లు వచ్చాయనుకోండి సంవత్సరానికి, అప్పుడు నాకు తెలిసినంత వరకు మనం సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈలోపు సంవత్సరంలో 1-2 సార్లు 3 సార్లు ఒకసారి ఏదో గొంతు నొప్పి వచ్చిందని చెప్పి టాన్సిల్స్ తీయించాల్సిన అవసరం లేదు. ఇలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ బారిన పడే వాళ్ళకి మాత్రమే మనము, అది కూడా యాంటీబయాటిక్ వాడితే తప్ప తగ్గని ఇన్ఫెక్షన్స్ని మనం ఒక ఎపిసోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇలాంటి ఎపిసోడ్స్ సంవత్సరంలో 6 నుంచి 8, అంటే 6 కంటే ఎక్కువ వచ్చింది అంటే కనుక మనం సర్జికల్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి టాన్సిల్స్ గురించి. అలాగే కొంతమందికి ఇంకొక అంటే తీయకపోతే వచ్చే నష్టం ఏంటి, టాన్సిల్స్ తీయకపోతే ఫ్యూచర్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ మీద, జాయింట్స్ మీద, కిడ్నీస్ మీద కూడా ఈ టాన్సిల్స్ వల్ల ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఇన్ఫెక్షన్ వల్ల. దీన్ని పోస్ట్ స్ట్రెప్టోకోకల్ కాంప్లికేషన్స్ అంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏంటంటే ఇటువంటి సమస్య ఉందేమో అనే అనుమానం ఉంటే, ఇటువంటి లక్షణాలు తరచూ జలుబు, గొంతు నొప్పి, జ్వరము, ఇటువంటి అంటే అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అనమాట అంటాం. అంటే ఈ పై భాగంలో ఉండే మన శ్వాసకోశకు సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని ఒకసారి సంప్రదించి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో ముందు గుర్తించుకోవాలి.